ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్? నాకు బిగ్ బాస్ చాలా బాగా నచ్చింది ఈ సీజన్. ఎలా అనిపిస్తుంది? 12th వీక్ లో నామినేషన్స్ వేసుకున్నారు కదా. అవును, వేసుకున్నారు. ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? ఫేర్ అంటే అన్ఫేర్ అంటే దివ్య బయటకు వెళ్ళిపోతే దరిద్రం పోయిద్ది. ఎందుకు గయ్య 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 పడిపోతుంది మీద మనుషుల మీద. పడిపోకూడదు అలా? అలా ఎలా పడిద్ది? కామన్ మ్యాన్ కి వెళ్ళింది, ఇప్పటి వరకు సర్వే అయ్యింది, నోటికి ఏ మాట వస్తుందో దానికే తెలుస్తలేదు. అలాంటి దాన్ని బిగ్ బాస్ కూడా దివ్యకి సపోర్ట్ చేసుకుంటా అంటే ఎలిమినేట్ చేయకుండా కావాలని హౌస్ లో ఉంచాడు. బిగ్ బాస్ ముద్దు బిడ్డ దివ్యానే అంటున్నారు, మీరే? ముద్దు బిడ్డ దివ్య కాదమ్మా, బండబిడ్డ. ఆ ముద్దు బిడ్డ తనుజ ముద్దు బిడ్డ. చిచ్చి ఏముంది దివ్య దగ్గర? బాబా నీ కళ్ళు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు. ఆయనకి పెట్టండి కామ్, ఈయనకు కూడా పెట్టండి. చాలా అందంగా ఈయనకు కనిపించింది, మాకు కనపాలి. మీ అంత అందంగా కూడా లేదని అనుకుంటున్నా. నన్ను నేను పోల్చుకోను ఆవులో. తనుజ ఓకే, తనుజ గురించి కుర్రోళ్ళు కొట్టుకున్నారంటే హ్యాపీ. ఆమె గేమ్ ఎలా ఆడుతుంది? గేమ్ సూపర్ ఆడుతుంది. మొన్న ఏడుస్తుందా అంటే తనకి ఏడుపు వస్తే ఎవరైనా ఏడుస్తారు, నేనైనా ఏడుస్తాను. నన్ను కూడా ఇక్కడ చాలా బాధ పెడతారు, నాకు కూడా ఏడుపు వచ్చింది. అయిపోయింది. గేమ్ కూడా ఆడుతుంది, గేమ్ ఆడుకుని కప్పు ఇట్లేదుగా. యాక్టింగ్ అనే ముందే రియల్ కూడా ఏడుస్తుంది. ఉషా గారు, ఇప్పుడు మనం దాదాపు 12th వీక్ రన్ అవుతుంది ఇప్పుడు. సో ఈ 12th వీక్ లో బిగ్ బాస్ 9 లో ఎవరు ఫేరు ఎవరు అన్ఫేరు? నిజం చెప్పండి. ఫేర్ అంటే ఎమానుయల్, అన్ఫేర్ దివ్య. సో రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? రన్నర్ అయితే భరణి గారు, విన్నర్ అయితే తనుజ. ఎందుకు తనుజ? అదే వై రీజన్ ఏంటి? అంటే లేడీ కదా, తను బాగా ఫైట్ చేసి గేమ్ బాగా ఆడుతుంది. బట్ నేను కూడా ఒక లేడీ గారు సపోర్ట్. బిగ్ బాస్ చరిత్రలోనే అమ్మాయికి కప్పు ఇవ్వలేదు, సో తనుజాకి ఇస్తారా? తనుజాకి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ప్రతి సీజన్ బాయ్స్ విన్ అవుతున్నారు కాబట్టి ఈ సీజన్ తనుజ విన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఈ బిగ్ బాస్ 9 లో ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక డిమాండ్ పవన్ కానివచ్చు, సుమన్ శెట్టి కానివచ్చు, దివ్యన్ పవన్ కానీ, వీళ్ళంతా ఓకే. తనకి గట్టి పోటీ ఉన్నారు. తనకి అంత గట్టి పోటీ ఉన్న గేమ్ ఆడి ఇంకా ఇప్పుడు వరకే 9 వరకు వచ్చిందంటే చాలా గ్రేట్. అంటే తనుజాకు మించిన ఓట్స్ సుమన్ శెట్టికి పడ్డాయి 3 వీక్స్ బ్యాక్. సో దానికి ఏం చెప్తారు మరి మీరు? నేను దానికి ఏం చెప్తాను, ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారండి. ఇప్పుడు సుమన్ శెట్టి విన్నర్ అవ్వచ్చు, తనుజ విన్నర్ అవ్వచ్చు. తనుజ 2 లో ఉండొచ్చు, 1 లో ఉండొచ్చు. సుమన్ శెట్టి గారు 1 లో ఉండొచ్చు, 2 లో ఉండొచ్చు. అది వాళ్ళిద్దరు. వీళ్ళు ఏది కాకుండా కళ్యాణ్ అయిపోవచ్చేమో. ఆర్మీ కళ్యాణ్ కామన్ మ్యాన్ కదని జనాలు పోండే ఒక ఛాన్స్ సింపతి చూపించి ఆయనే గెలిపి మనం అందరి గురించి డిస్కషన్ చేస్తున్నాం. కళ్యాణే విన్నర్ అవ్వచ్చేమో. అది ఉంది కదా, ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. అయితే కళ్యాణ్ అవ్వచ్చు, లేదా తనుజ అవ్వచ్చు, సుమన్ శెట్టి గారు అవ్వచ్చు. ఇలా ముగ్గురులో ఒకరైతే అవుతారు. ఎవరనేది మనం కూడా చెప్పలేము. ముగ్గురు గేమ్స్ బాగా ఆడుతున్నారు. తనుజ అయినా హ్యాపీయే, కళ్యాణ్ అయినా హ్యాపీయే, సుమన్ శెట్టి గారు అయినా హ్యాపీ. ముగ్గురు గేమ్ లానే ఆడుతున్నారు. అక్కడ మాటలు ఎక్కడ లేవు, ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. ఏమన్నా ఏం చెప్పండి, ఏమన్నా దగ్గర ఏముంది, కామెడీ తప్ప.